హాయ్ అండి, చాలా సింపుల్గా ఈజీగా పూరీ చోలే కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. మనకు అచ్చం హోటల్లో తిన్నట్టుగానే ఉంటుంది. మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇంటిల్లిపాది కూడా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుందండి. కమ్మగా చోలే కర్రీ ఉండాలన్నా, ప్రతి పూరి పొంగాలన్నా మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎలాగో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను చూపించే గ్లాస్తో ఒక గ్లాస్ ఓవర్ నైట్ అంతా కూడా ఈ కాబూలి శనగల్ని నానబెట్టేశాను. ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి. మనం ఒక్కసారి గోరుతో ఇలా అన్నామంటే తునిగేంత మెత్తగా నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన పప్పుల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని పప్పులు మునిగేలాగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన దాన్ని పక్కకు పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదాపిండి, 1 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పూరికి ఎలాగైతే పిండిని తడుపుకుంటామో అలా బాగా నీట్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అలా పక్కకు పెట్టుకొని నానబెట్టుకుంటే మనకి పూరి అనేది బాగా పొంగుతుంది. ఇప్పుడు ఈ లోపల మనకి పప్పులన్నీ ఉడికిపోయి ఉంటాయి. ఈ పప్పుల్ని పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఇలాచి, 1 చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 లవంగాలు వేసేసి 1 కప్పు ఆనియన్, తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన ఆనియన్లో 1 కప్పు టమాటోలని గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరగా చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా టమాటోలన్నీ ఉడికిపోతాయి కదండి. అప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న శనగల్ని వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ చోలే మసాలా వేసేసి కర్రీ అంతా కూడా మంచిగా కలుపుకొని మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ వాటర్ వేసేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనకి చోలే కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న కర్రీని పక్కకు పెట్టుకొని ముందుగా తడిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పూరీని వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి, అప్పుడైతే పూరీ బాగా పొంగుతుంది. అంతేనండి, సింపుల్గా పూరీ చోలే కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.